హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఇంట్లో ఉండే వాటితో చాలా ఈజీగా గ్రో చేసుకునే ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోల్ని ఎలా తయారు చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం. దీనికి మనకి కావాల్సిన పదార్థాలు వచ్చేసేసి పెరుగు, పసుపు. మనం కానీ ఫ్రెష్ పెరుగు కానీ తీసుకున్నట్లు అయితే దానిని ఈ ఫెర్టిలైజర్ చేసి ఒక 1 వీక్ తర్వాత మనము మన మొక్కలకి ఉపయోగించుకోవాలి. 1 మంత్ లోపల. పుల్ల పెరుగుతో చేసుకునే పని అయితే మనము దీనిని అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇది నేను 5 డేస్ ఈ పెరుగును పుల్లబెట్టాను. ఈ పెరుగు నుంచి మనము ఫెర్టిలైజర్ అనేది తయారు చేసుకున్నాము. ఎలా తయారు చేసుకోవాలి అంటే 100 గ్రాముల పెరుగుకి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 లీటర్ ఆఫ్ వాటర్ కలిపితే అది మజ్జిగ అవుతుంది. మజ్జిగలో మనము 1 లీటర్ ఆఫ్ మజ్జిగని మళ్ళీ 1 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకోవాలి. మనము మజ్జిగ తయారు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మిక్సీలో వేసుకోకూడదు. మిక్సీలో వేసుకుంటే దాంట్లో ఉండే మైక్రోగ్రెయిన్స్ అన్నీ చనిపోయే ఛాన్సెస్ ఉంటుంటాయి. కాబట్టి మనము దీనిని డైరెక్ట్గా మనము కవ్వంతో తిప్పుకోవాలి, లేదా ఆ డబ్బాకి మూత పెట్టి షేక్ చేసేసినా కానీ అది మజ్జిగ అయిపోతుంది. ఇలా చేసుకున్న మజ్జిగలో ఇది ఆల్మోస్ట్ 1.5 లీటర్ పెరుగు. దీనికి మనము ఒక 10 నుంచి 15 టేబుల్ స్పూన్ల వరకు పసుపు వేయచ్చు. కొంచెం కొలతలు అటు ఇటు అయినా కానీ నో ప్రాబ్లం, ఎందుకంటే మనం ఆర్గానిక్ వేలో తయారు చేసుకుంటున్నాం కాబట్టి. ఇది ఫ్రెష్ పెరుగు 1 లీటర్ తీసుకుంటున్నానండి మెజర్మెంట్స్ కోసం అనేది. దీంట్లో 10 టేబుల్ స్పూన్లు వచ్చేసేసి పసుపు వేయాలి. మజ్జిగలా చేసుకునే పని అయితే దీంట్లో మళ్ళా మనము దీనికి ఈక్వల్ క్వాంటిటీలో అంటే 1 లీటర్కి 10 లీటర్ల ఆఫ్ వాటర్లో మనం మజ్జిగ చేసుకొని దానిని ఇంకొక 10 లీటర్ ఆఫ్ వాటర్లో మనము మొక్కలకి ఇవ్వాలి. మనము ఎక్కువ డైల్యూషన్ చేసినా నో ప్రాబ్లం, కానీ బాగా స్ట్రాంగ్గా ఇస్తే మన మొక్కలు అనేవి తట్టుకోలేవు ఆ స్ట్రాంగ్నెస్కి. ఆల్రెడీ ఇది పుల్ల పెరుగు ప్లస్ మనకి పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుంది. మన మట్టిలో ఏదైనా నెమటోడ్స్ అలా ఉంటే అవి కూడా పోవడానికి మనకు పసుపు ఉపయోగపడుతుంది. ఈ పుల్ల పెరుగు అనేది మన మట్టిని సారవంతం చేయడానికి, రూటింగ్ హార్మోన్స్ అంటే మన రూట్స్ డెవలప్ అవ్వడానికి, మొక్క చాలా గ్రీనరీగా అవ్వడానికి ఈ పుల్ల పెరుగు అనేది ఉపయోగపడుతుంది. పుల్ల పెరుగు కానీ పుల్ల మజ్జిగ కానీ మనం పెరుగులాగా ఇచ్చే పని అయితే ఒక్కొక్కదానికి ఒక్కొక్క టేబుల్ స్పూన్ మాత్రమే పెరుగు ఇవ్వాలి. అదే మనం మజ్జిగలా ఇచ్చుకునే పని అయితే 1 లీటర్ దానికి ఆల్మోస్ట్ 20 లీటర్ ఆఫ్ వాటర్ కలపాలి. పెరుగు అయితే. మజ్జిగనైతే 10 లీటర్ ఆఫ్ మజ్జిగ. మనం ఆ డైల్యూషన్ అనేది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కొలతలు అనేవి చేంజ్ అవుతాయి. ఇదిగోండి, నేను ఈ డబ్బాలో పెట్టి మళ్ళీ షేక్ చేశాను. ఇప్పుడు దీంట్లో 10 టేబుల్ స్పూన్ల పసుపు వేసాను. మిక్స్ చేయడానికి ఈ డబ్బాని ఇలా కదిలిచ్చానండి, క్యాప్ పెట్టేసేసేసి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్స్లో ఉంది. ఈ కన్సిస్టెన్స్లో ఉన్న దానిని మనం స్ప్రేయర్లో పోసుకొని స్ప్రే చేయొచ్చు, ప్లస్ మన మొక్కలకి ఇవ్వచ్చు. అవి ఎలా ఇస్తాను అనే దాని గురించి చూపిస్తానండి. మా గార్డెన్ మొత్తానికి 30 లీటర్ల ఆఫ్ వాటర్ అనేది సరిపోతుందండి. నేను చేసుకున్న పెస్టిసైడ్ అనేది ఇప్పుడు నేను ఆ 30 లీటర్ ఆఫ్ వాటర్లో మిక్స్ చేసి ఫస్ట్ అన్ని మొక్కలకి స్ప్రే ఇస్తాను. మిక్స్ చేసుకున్నాక ఈ కండిషన్లో ఉండండి. ఈ కండిషన్లో ఉన్నదాన్ని నేను ఒక బాటిల్లోకి తీసుకున్నాను. బాటిల్లోకి తీసుకొని నేను స్ప్రే చేస్తాను ఫస్ట్ అన్ని మొక్కలకి. ఈ ఫెర్టిలైజరు ఆ మొక్క ఈ మొక్క అనేం లేదండి, అన్ని మొక్కలకి యూజ్ చేయొచ్చు. బాగా ఇది పెస్ట్ కంట్రోల్గా ఉపయోగపడుతుంది. ఈ పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు ఎపిడ్స్ ఉన్నాయి. ఈ ఎపిడ్స్ ఇవన్నీ కానీ పోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది బెండకాయ ఫ్లేవర్ వచ్చిందండి. బెండకాయ అనేది సెల్ఫ్ పాలినేటెడ్ ప్లాంట్. ఓన్లీ మెయిలు ఫీమేలు 2 కలిపి ఒకే దాంట్లో వస్తుంది. ప్రతి పువ్వు అనేది కాయగా మారుతుంది. ఇక్కడ చిక్కుడుకాయ ప్లాంట్ అండి. ఇవి హార్వెస్ట్ కూడా చేసేస్తాను. కొంచెం చిన్న హార్వెస్టే ఉంది. హార్వెస్ట్ చేస్తూ స్ప్రే చేస్తానండి. ఇవి చెట్టు చిక్కుడు. ఇవి సంవత్సరం అంతా కాస్తాయండి. గుట్టగా ఉంటాయి, ఏమి వైన్స్ ఉండవు, చాలా బాగా కాస్తాయండి. ఇవి ఆ సీజను ఈ సీజను అని ఏం లేదు. మనము మొక్క బాగా తడి చేతులు ఇవ్వాలండి. ఇది ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్న మొక్కలకి అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఆకుకూరలకు కూడా ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చుక్కకూర ఉంది. ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న చుక్కుడు మొక్క. దీనికి మొత్తం స్ప్రే నీట్గా ఇవ్వాలండి. ఇక్కడ ఈ బెండ మొక్క కూడా చూడండి ఎంత బాగుందో. దీనికి కూడా
ఇక్కడ ఈ వంగ మొక్కకు ఫ్లవరింగ్ చూస్తున్నట్లయితే ఎంత ఫ్లవరింగ్ వచ్చిందో, కానీ మాకు కూడా కొన్ని పువ్వులు రాలిపోతాయండి. ప్రతి పువ్వు కాయగా మారదు, ఎందుకంటే మనం ఇచ్చేది కుండీల్లో కాబట్టి. మ్యాక్సిమము పాలినేషన్ అయితే అవుతాయి, కానీ అన్ని కాయలు అనేవి నిలబడవండి. ఒక్క స్టెమ్కి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. ఇవన్నీ కాయలుగా మారితే అసలుకి గుత్తులు గుత్తులుగా అవుతాయండి. చూడండి ఎంత బాగున్నాయో వంగ ఫ్లవర్స్ అనేవి. ఈ వంగ మొక్కలు అనేవి 365 డేస్ గ్రో చేసుకోవచ్చండి. ఎండాకాలం మనకు అసలుకి ఏ కూరగాయలు లేనప్పుడు కూడా ఈ వంకాయ చెట్లు అనేవి కాయలు అనేది ఇస్తాయండి. నీట్గా స్ప్రే చేసుకుంటే ఏమన్నా ఎపిడ్స్ కానీ మిల్లీ బగ్స్ కానీ ఉన్నట్లయితే, దీనికి ఎక్కువ మిల్లీ బగ్సే వస్తాయండి, ఎపిడ్స్ ఏం రావు, కానీ పోతాయి. ఈ ఫ్లవరింగ్ స్టేజ్ మీద ఉన్నాయి. ఈ పుల్లవ మజ్జిగ స్ప్రే చేయటం వల్ల మ్యాక్సిమం రాలిపోకుండా ఉంటుంది పూత అనేది. ఇంకా వెదర్లో చేంజెస్ అయితే మనం చెప్పలేం, కానీ అలా రాలిపోతే ఇలా మన దగ్గర ఉండే సోర్స్ను బట్టే మన మొక్కల్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే వాటితోనే గ్రో చేసుకోవచ్చు. ఇది వెజిటేబుల్ గార్డెనింగ్ కాబట్టి ఇవేమి సంవత్సరాల తరబడి ఉండవు, మ్యాక్సిమం 6 నెలలు ఒక క్రాప్ ఇస్తే. కాబట్టి ఆ తర్వాత మనకి దీని నుంచి ఏమి రాకపోయినా నో ప్రాబ్లం, మళ్ళీ వేరే విత్తనాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ కరివేపాకు చెట్టు అండి, చూడండి ఎంత బాగుందో. జస్ట్ నేను నాటు కరివేపాకు చెట్టు తెచ్చేసుకున్నానండి. పచ్చిమిరపకాయ చెట్లకి ఇవి బాగా పనిచేస్తాయి. పచ్చిమిరపకాయలనే కాదు, ఏదైనా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న వాటికి చాలా బాగా పనిచేస్తాయండి. ఇక్కడ బెండకాయ ఒకటి ఉంది. చూడండి చిక్కుడుకాయలు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ టమోటా చెట్టు వేసానండి. ఇది అల్లం చెట్టు ఉంది. ఫస్ట్ అల్లం అనేది మొక్క పెట్టుకున్నాను, కొమ్ములు పెట్టుకున్నాక అవి నెల రోజులకు కానీ స్ప్రౌట్స్ అనేవి రావండి. ఏ రూట్ వెరైటీ అయినా స్ప్రౌట్ వచ్చినా ఈ మాత్రం చెట్టు రావాలంటే నెల పైనే పడుతుందండి. ఈ లోపల మనం ఈ కంటైనర్ని ఎందుకు వేస్ట్ చేసుకోవటం అని ఒక సైడ్ టమోటా మొక్క పెట్టాను. ఇది మొత్తం ఈల్డింగ్ అయిపోయింది. ఇదే లాస్ట్ 2 ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడు మనం ఇలా మల్టీ క్రాఫింగ్ చేసుకోవటం వల్ల ప్రతి కంటైనర్ని మనం యూజ్ చేసుకున్నట్లు అవుతాం. ఇప్పుడు ఇవి 2 కాయలు కోసేసి ఈ మొక్క తీసేస్తాను. ఇప్పుడు ఇంకా అల్లం మొత్తము ఈ సీజన్ మొత్తం అల్లము ఎంత రాగలిగితే అంత ఈ కుండీలో వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇవి 2 కట్ చేస్తున్నాను. బాగా పండిని పట్టుకుంటేనే ఊడిపోతున్నాయి. ఇవి చిన్న చిన్న చెట్లకు కూడా ఇచ్చుకోవచ్చండి, చాలా బాగా పనిచేస్తుంది. మనము ఇంట్లో చేసే వాటికి మనకి మెజర్మెంట్స్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి, కానీ డైల్యూషన్ స్ట్రాంగ్గా కంటే కూడా కొంచెం ఎక్కువ డైల్యూట్ అయితే నో ప్రాబ్లం అండి. ఇక్కడ కూడా మొత్తం ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది వంగ మొక్క. ఫస్ట్ టైం ఫ్రూటింగ్ రావటం అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫ్రూట్ కనిపిస్తుంది, చిన్న ఫ్రూట్ ఒకటి వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్రూట్ అండి. ఈ మొక్కకి మనం ఎన్నిసార్లు గ్రో చేసినా ప్రతి ఒక్క మొక్కకి ఫస్ట్ వచ్చే ఫ్రూట్ చాలా యాంగ్జైటీగా ఉంటుంది. ఏ ఫ్రూట్ వస్తుంది, మేము చాలా రకాల విత్తనాలు వేస్తుంటాం కదండి, ఏ విత్తనం మొక్క వచ్చింది అన్నది తెలియదు. కాయ వచ్చిందాక కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ప్రతిసారి అనుకుంటా ఏదైనా గుర్తుపెట్టుకుందాము, ఇది వైట్ వంకాయ, ఇది పర్పుల్ కలర్ అని, కానీ ఆ టైంకి వచ్చేసరికి మాత్రం డైరెక్ట్ సీడ్లింగ్ వేసేస్తాం, కానీ అవన్నీ ఏం గుర్తులు కానీ ఏం పెట్టేసుకోమన్నమాట. ఈ టమోటా మొక్క చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే క్యాప్సికమ్ మొక్క ఫ్లవరింగ్ రాలిపోతున్నట్లుంది, ఒక్క కాయ కూడా నిలబడలేదండి. ఆల్మోస్ట్ ఆల్ ఇది 2 టైమ్స్ క్రాప్ వచ్చింది. నో ప్రాబ్లం, మళ్ళీ స్ప్రే చేస్తున్నాను. బట్ దీనికేం సపరేట్ కంటైనర్ లేదు కాబట్టి ఈ కంటైనర్లో ఉంది కాబట్టి కాయలు వస్తే వస్తాయి, లేకపోతే అల్లం గ్రో అయిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి, టమోటాలు మొత్తం ఒకేసారి పండిపోయినాయి అండి. ఎంత బాగున్నాయో చూడండి అసలుకి. వావ్, అసలు ఈ టమోటా సీజన్ వచ్చేస్తే చాలండి, టమోటాలు అసలు విపరీతంగా కాస్తాయి అసలుకి. ఇదిగోండి, మనకి టమోటా సీజన్ అనేది ఎలా తెలుస్తుందంటే మీకు సింపుల్ అండి. మనకి మార్కెట్లో ఏ వెజిటేబుల్ అయినా దొరికేదానికి 3 మంత్స్ బ్యాక్ మనం సీడ్ పెట్టుకుంటే అది హార్వెస్ట్కి 3 మంత్స్కి వస్తాయన్నమాట. 40 డేస్కి అనేది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. మనము కాయ హార్వెస్ట్కి వచ్చేసేసరికి విత్తనం వేసిన దగ్గర నుంచి 3 నెలలు పడుతుందండి. భలే ఉన్నాయండి. ఇది గుట్టు మాత్రం అలా కోసేసేయాలనిపిస్తుంది. ఈ కండిషన్లో ఉన్నాయి, కోసుకున్నా కానీ పండుతాయండి, నో ప్రాబ్లం.
ఇప్పుడు ఈ మొక్క కూడా నేను స్ప్రే చేసేస్తున్నానండి. ఇక్కడ వంగ మొక్క కూడా చూడండి పూత ఎంత బాగుందో. వీటికి కూడా మనం స్ప్రే చేసేసుకోవాలి. నీట్గా అన్నిటికీ స్ప్రే చేసుకోవాలండి. కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలు. స్ప్రేయర్ బాటిల్ ఉన్నట్లయితే మొత్తం నాకు 2 లీటర్స్ సరిపోతుందండి. 5 లీటర్స్ కూడా పర్లేదు నా గార్డెన్ మొత్తానికి. ఇక్కడ ఒక వంకాయ ఉందండి, తెల్ల వంకాయ. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయండి ఈ వంకాయలు. అండ్ టమోటాలు కానీ ఇవి స్ప్రే చేయడం పెద్ద డిఫికల్ట్ ఏం కాదండి. మనం ఫెస్ట్ వచ్చాక స్ప్రే చేయడం కంటే ఇలా వీక్లీ వన్స్ ఇది చేసినా పర్వాలేదు. మీ దగ్గర పెరుగు పసుపు అనేది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి వీక్లీ వన్స్ మన ఇంట్లో ఉండేదాన్ని బట్టి మనం స్ప్రే చేసుకున్నా సరిపోతుందండి. మనకేం ఫెస్ట్లు రాకుండా ఉంటాయి. వచ్చాక కంట్రోల్ చేయడం కంటే కూడా రాకముందు కంట్రోల్ చేసుకోవడం బెటర్ కదండి. ఇది లాంగ్ బీన్స్ అండి. ఈ టమోటాలు ఇలా గుత్తులుగా ఉన్నాయి కదండి. ఒక్కటి పండటం స్టార్ట్ అయితే చాలా గుట్టె మొత్తం అలాగే పండిపోతుందండి. బాగుంటాయి చూడ్డానికి కూడా. మనం కుండీల్లో వేసుకుంటేనే చూడండి దొండకాయలు ఏ సైజులో వస్తున్నాయో. దొండకాయలు 2 డేస్కి ఒకసారి చెయ్యాలండి, కానీ నాకు కుదిరినప్పుడల్లా కోసుకొని వెళ్తుంటాను. నేను హార్వెస్ట్ వీడియోలో కాకుండా ఇవి కొంచెం సైజు వచ్చాయి అంటే నేను కోసేసుకొని వెళ్ళిపోతానండి. చూడండి దొండకాయలు మునగ చెట్టు పైకి ఎక్కేసేసి కాసాయండి. ఇవి మ్యాక్సిమం ప్రతి ఆకుకి కాయలు వస్తాయండి ఇవి దొండకాయలు. ఇవి నాటు వెరైటీ. నేను మ్యాక్సిమం హైబ్రిడ్ కంటే కూడా నాటు వెరైటీ యూజ్ చేస్తానండి. కొంచెం ఈల్డింగ్ వచ్చినా పర్వాలేదు, బట్ నాకు ఎందుకన్నా నాటు వెరైటీ అంటేనే ఇష్టము. నేను ఊరు నుంచి తెచ్చుకుంటాను మ్యాక్సిమము. వెళ్ళినప్పుడల్లా ఏమి అవైలబుల్గా ఉంటే అవన్నీ తీసుకొచ్చుకుంటాను. ఇవి వంకరగా వస్తున్నాయి, అందుకని చిన్నగా ఉన్నా కానీ కోస్తున్నాను. ఫస్ట్ ఈల్డింగ్ బాగా వస్తాయండి. ఇవి మ్యాక్సిమం సైజు ఈ సైజు వస్తాయండి ఇవి చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు అండి. ఇప్పుడు కంటిన్యూషన్ స్ప్రే చేసేస్తున్నానండి. ఇక్కడ ఈ పందిరి దగ్గరికి వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది ఆ హార్వెస్టింగ్ అది చేసుకునేటప్పుడు. ఇంకా మిగతా టైంలో నో ప్రాబ్లం అండి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అవి పిందెలుగా తయారవుతున్నాయి. ఇంకా కాయలే నిలబడలేదండి. మునగ పిందెలు అనేవి అన్నీ ఎల్లో కలర్లో అయిపోయినాయి. కొంచెం కిందకి దిగితే కానీ తెలియదు. పూత మాత్రం బాగుందండి. చిన్న చెట్టుకైనా కానీ ఇది మ్యాక్సిమం 8 months ప్లాంట్ అండి. మన టెర్రస్ గార్డెన్లో 8 month ప్లాంట్ ఇంత హైట్ వచ్చి ఆల్రెడీ నాకు ఒక 50 to 60 కాయల దాకా నేను హార్వెస్ట్ చేసుకున్నా. అది కట్ చేసాక మళ్ళీ సెకండ్ ఈల్డింగ్ అండి. ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్న శాంపిల్స్ అండి. ఇవి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇలాంటి ట్రాన్స్ప్లాంట్ చేసుకునే మొక్కలకి కూడా మనం స్ప్రే చేయొచ్చు. ఇవి బెండ మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు, క్యాప్సికము ఇవన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలండి ఈ మొక్కలు. నాకు కంటైనర్స్ ఖాళీగా లేవు, అందుకని ఇలా ప్యాకెట్స్లో రెడీ చేసి పెట్టుకొని ఉంటే కంటైనర్స్ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వాటిని ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే వచ్చే గార్డెన్ చెత్త, కిచెన్ వేస్టేజ్ని ఇట్లా గ్రో బ్యాగ్లో నింపుకుంటున్నాను. ఏదైనా కంటైనర్ ఖాళీ అయినప్పుడు మనము దీంట్లో మట్టి వేసేసేసుకొని ఈ ప్లాంట్స్ అనేవి రెడీగా ఉన్న ప్లాంట్స్ అనేవి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. అప్పుడు మనకి టైం వేస్ట్ కాదు, మనకి కంటిన్యూషన్ ఈల్డింగ్ అనేది మన గార్డెన్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది బీరకాయ మొక్క అండి. గుత్తి బీరకాయ ఉంటుంది కదా, అది జస్ట్ సీడ్లింగ్ స్టేజ్లో ఉంది. 40 daysలో ఫ్లవరింగ్ వస్తుంది. మనకి 1 month లోపలే అంటే 2 monthsలో అంటే కాయ అనేది వస్తుంది హార్వెస్ట్కి. ఇవి చాలా బాగున్నాయండి గుత్తి బీరకాయలు. ఎక్కడైనా విత్తనాలు దొరికితే ట్రై చేయండి టెర్రస్ గార్డెన్ మీద గ్రో చేసుకోవడానికి. 365 days గ్రో అవుతున్నాయండి. ఇక్కడ లాంగ్ బీన్స్ ఉన్నాయండి, హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయి. ఈ ప్లాంట్ చాలా అన్హెల్దీగా ఉంది. ఇంకా తీసేయటం బెటర్ అనుకునే సమయానికి మళ్ళీ అక్కడ ఒక చోట ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇవి పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ ఆల్ 3rd or 4th ఈల్డింగ్ అండి. ఊరికనే వాడిపోయినట్లు వచ్చేస్తున్నాయి. ఇంక ఈ ప్లాంట్స్ కూడా తీసేయాలి.
ఇది ఒక చిన్న హార్వెస్ట్ అండి. స్ప్రే చేయడం మొత్తం గార్డెన్కి అయిపోయింది. ఓరల్గా ఎలా ఇస్తానో చూపిస్తానండి. ఇదిగోండి ఓరల్గా ఇస్తున్నాను. మీరు ఒకవేళ స్ప్రే లేదనుకో ఇట్లాగా మొక్క తడిచేట్లుగా ఇవ్వండి. నో ప్రాబ్లం. మీకు స్ప్రే చేసే ఓపిక ఉంటే స్ప్రే చేయండి, లేకపోతే ఇలా పూత మీద అలా పడేట్లు కూడా ఇవ్వచ్చు. మనము కంటైనర్ గార్డెనింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలాగ ఏయో ఒకటి ఇవ్వాలండి మన మొక్కలకి. లేకపోతే మనకు హార్వెస్ట్లు అనేవి రావు. మన దగ్గర ఉండే వాటితోనే మనం హార్వెస్ట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఉన్న వాటితోనే మనకి పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియాగా పనిచేస్తుందండి. ఏదైనా మట్టిలో కానీ మొక్కలకు కానీ అయినా చీడలు ఉంటే ఈజీగా నియంత్రిస్తుంది. మనం చేసేది ఆర్గానిక్ గార్డెనింగ్ అండి. మనం చేసే ప్రతి ఒక్కటి ఆర్గానిక్గా ఉండాలి. మన దగ్గర ఉండే సోర్సుల ద్వారానే మనం గ్రో చేసుకోవాలి. ఇప్పుడు మనకు స్ప్రే చేసే ఓపిక లేదనుకో ఇట్లాగా మొక్కంతా తడిచేట్లుగా పోసేసారంటే సరిపోతుందండి. చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా మనం ఈజీగా మొక్కల్ని గ్రో చేసుకోవచ్చండి. మన మొక్కలు అనేది మనము ఎంత ఈల్డింగ్ మనం వాటిని ఎంత కేర్గా తీసుకుంటే అంత మనకి రిజల్ట్ అనేది ఇస్తాయండి. మన దగ్గర అవైలబుల్గా ఉంటే ఎప్పుడైనా పెద్ద కంటైనర్లో మల్టీ క్రాప్ వేసుకోవటం బెటర్ అండి. నా సజెషన్ అయితే ఈ చిన్న చిన్న కంటైనర్లో కంటే కూడా. బట్ లేనప్పుడు ఉన్న వాటితో మనం గ్రో చేసుకోవటం బెటర్. ఇదిగోండి ఇది గార్లిక్ పోస్తున్నాను. బెండకాయ మొక్క. ఇది గార్లిక్ మళ్ళీ స్ప్రౌట్. కొన్ని స్ప్రౌటింగ్ స్టేజ్లో ఉంటాయండి మా గార్డెన్లో, కొన్ని హార్వెస్ట్ స్టేజ్లో ఉంటాయి, కొన్ని మిడిల్ ఆఫ్ ద స్టేజ్లో ఉంటాయండి. అలా మనం మెయింటైన్ చేసుకునేటప్పుడే మనకి అన్నీ అనేది హార్వెస్టింగ్కి వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టమోటా నారండి. కొంచెం జస్ట్ అలా పోస్తున్నా. వేటికైనా పోయొచ్చండి అన్ని మొక్కలకి. ఇక్కడ క్యాప్సికమ్ నారు పోసుకొని ఉన్నా ఇంకా స్ప్రౌట్స్ అనేవి రాలేదు. ఇక్కడ కలబంద ఉందండి. ఇదిగోండి పసుపు. పచ్చిమిరపకాయ చెట్లు మరీ ఎక్కువైపోయినాయి అండి. ఇంకా తీసేసేయాలి. ప్లస్ ఇవి ఈల్డింగ్ కూడా అయిపోయినాయి. తీసేసి మళ్ళీ ఫ్రెష్ ప్లాంట్స్ అనేవి పెట్టుకోవాలి. ప్లాంట్స్ కూడా రెడీగా పెట్టుకొని ఉండాలండి. ఎప్పుడైనా ఒకటి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉందంటే మళ్ళీ మనం నారు పోసుకుంటే ఫ్రెష్ ప్లాంట్స్ అనేవి అవి అయిపోయే లోపల మనం ఇవి ట్రాన్స్ప్లాంట్ స్టేజ్కి వచ్చి మళ్ళీ ఇవి హార్వెస్ట్కి వస్తాయి. అలా మనం ఎప్పుడు ప్లాన్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉండాలి. ఒక్కొక్కసారి మనకి గ్రీనరీగా ఉన్నాయని ఉంచుతామండి, కానీ అవి ఫ్లవరింగ్ అవి వచ్చాక అవి నిలబడవు. 4th ఈల్డింగ్ 5th ఈల్డింగ్కి వచ్చేసరికి ఆ కండిషన్లో మనం తీసి ఫ్రెష్ ప్లాంట్ పెట్టుకుంటే మనకి ఎక్కువ ఈల్డింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పెద్ద కుండీలు అయితే డైరెక్ట్గా మొక్కలు తడిచేట్లు పోసేసుకోవచ్చండి. స్ప్రేయర్ కూడా అవసరం లేదు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బీట్రూట్ అండి. బీట్రూట్ కూడా 365 డేస్ మనం గ్రో చేసుకోవచ్చండి. ఈ గార్లిక్ మీరు చూస్తున్నట్లయితే చూడండి. గార్లిక్ ఎలా వచ్చిందో పాయలాగా కింద కనిపిస్తుందా మీకు గెడ్డ? ఇది హార్వెస్ట్కి ఎప్పుడు వస్తుందంటే ఇది వచ్చేసేసి మనకి ఎండిపోయాక హార్వెస్ట్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు నేను ఈ పసుపు అండ్ పెరుగుతో చేసిన లిక్విడ్ మా గార్డెన్ మొత్తానికి స్ప్రే చేయటము ప్లస్ ఓరల్గా అప్లై చేయటము మొత్తం అయిపోయిందండి. మీరు ఇది కుదిరితే 1 వీక్ ఒకసారి ఇచ్చుకోవచ్చు. ఇదేం మనకి ఇంట్లోనే దొరికే పెరుగు కాబట్టి ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేసేసి ఒక 3 డేస్ తర్వాత దాంట్లో పసుపు కలిపేయచ్చు, లేకపోతే ఫస్ట్ టైమే పసుపు కలిపైనా చెయ్యొచ్చండి. నో ప్రాబ్లం. ఇలా కానీ మనము కానీ బటర్ మిల్క్ ఇలాగా వీక్లీ వన్స్ ఇస్తే మనకు వచ్చిన పూత అనేది మ్యాక్సిమం రాలకుండా ఉంటుంది. 90%. ఇంకేదైనా వెదర్లో చేంజ్లు అయితే చెప్పలేము. కానీ ఇదండి పెరుగు పసుపుతో చేసే లిక్విడ్ని మన గార్డెన్లో ఎలా యూజ్ చేసుకోవాలి, వాటి యూజెస్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో అడగండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.